సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఆర్థిక పరిస్థితిపై ఇవాళ సభలో చర్చ. శ్వేతపత్రం విడుదల చేయనున్న సర్కార్. అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్టానం కసరత్తు. సీఎం జగన్ ను కలవనున్న పలువురు ఎమ్మెల్యేలు. ఇవాళ రెండో లిస్టు విడుదలయ్యే అవకాశం. నేడు యాదాద్రి జిల్లాలో రాష్ట్రపతి పర్యటన. భూదాన్ పోచన్పల్లిలో చేనేత క్లస్టర్ సందర్శన. కార్మికుల స్థితిగతులను తెలుసుకోనున్న ముర్ము. నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల. సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అందించనున్న ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు విడుదల. ఏపీలో అప్పులపై తప్పుడు దుష్ప్రచారం. అన్నీ కలిపితే 6.38 లక్షల కోట్ల రుణాలు. సీఎం స్పెషల్ సెక్రటరీ ప్రకటన. విశాఖకు ఆఫీసుల తరలింపుపై ఇవాళ విచారణ. ప్రభుత్వ జీవోను నిలిపివేయాలన్న పిటిషనర్. ఇరు వర్గాల వాదనలు విననున్న ఏపీ హైకోర్టు. కోవిడ్ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్. టెస్టుల సంఖ్య పెంచిన వైద్యారోగ్య శాఖ. రాష్ట్రంలో కొత్తగా 4 కోవిడ్ కేసులు నమోదు. ఈ నెల 9 లోపు నెరవేరుస్తామన్న గ్యారంటీల సంగతేంటి? కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కేటీఆర్ రీట్వీట్. ఆర్థిక పరిస్థితిపై సాకులు చెబుతున్నారన్న బీఆర్. బ్రతిమిలాడేందుకే పవన్ ఇంటికి చంద్రబాబు. డబ్బు ముడితేనే పవన్ సై అంటారు. జనం చూస్తారు తప్ప ఓటేయరన్న అంబటి. రామచంద్రపురంలో మంచి రిపోర్టులే వచ్చాయి. అయినా రాజమండ్రికి పంపుతున్నారు. జగన్ నిర్ణయానికి కట్టుబడతానన్న మంత్రి వేణు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రక్షాళన. 20 మంది ఐపీఎస్ల బదిలీ. డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు. నంద్యాల జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి. పాణ్యంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన. ఈసీ ఆదేశాలతో కలెక్టర్, ఎస్పీ పర్యటన. ప్రధాని మోదీని కలిసిన స్టాలిన్. భారీ వర్షాలు, వరదలపై ప్రధానికి నివేదిక. 12,000 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి. నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఉభయ సభల్లో ఎంపీల సస్పెన్షన్ పై చర్చ. సోనియా గాంధీ అధ్యక్షతన భేటీ. ఎంపీల సస్పెన్షన్ పై ఎల్లుండి ఆందోళన. కూటమి పీఎంగా ఖర్గే పేరు ప్రతిపాదన. నితీష్ ను ప్రతిపాదించాలన్న లాలు. పార్లమెంట్లో ఆగని ఎంపీల సస్పెన్షన్లు. సస్పెండ్ అయిన 141 మందిపై కఠిన ఆంక్షలు అమలు. లాబీతో పాటు ఛాంబర్లలోకి నో ఎంట్రీ. రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా విజయం. 8 వికెట్ల తేడాతో భారత్ పై గెలుపు. సిరీస్ సమం. రేపు 3వ వన్డే. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.